హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ బీకే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు లాంచ్ చేసినటువంటి ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ వెల్త్ బిల్డర్ ప్లాన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకో ఇది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చెప్పడం. దాంతో పాటుగా వీళ్ళు ఎక్స్ట్రా ఫ్యూచర్గా ఫ్రీ ఇన్సూరెన్స్ కల్పించడం జరుగుతుంది. ఎవరైతే ఈ పాలసీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ ఇన్సూరెన్స్ అయితే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటారు దీన్నే. ఇన్వెస్ట్మెంట్తో పాటుగా మీకు ఫ్రీగా కొంత ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ వెల్త్ బిల్డర్ ఒక యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది లైఫ్ కవర్ మరియు పెట్టుబడి రెండింటినీ కలిపి అందిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా మీరు మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ పొందవచ్చు. మీకు వచ్చిన రిటర్న్స్ అనేవి మార్కెట్తో ఆధారపడి ఉండటం జరుగుతుంది. రిస్క్ ఉంటుంది, దాంతోపాటుగా గ్రోత్ కూడా అదేవిధంగా ఉంటుంది. మరియు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ వెల్త్ బిల్డర్ యొక్క ప్రధాన లక్షణాలు, కీ ఫ్యూచర్స్ ఏంటో చూద్దాం. ఎంట్రీ ఏజ్ వచ్చేసి 2 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పాలసీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే అర్హులు. మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఉన్నట్టుగా అయితే చూసుకోవాలి. మెచ్యూరిటీ ఏజ్. ప్లాన్ టైప్ వచ్చేసి రెగ్యులర్ ప్రీమియం ప్లాన్ ఉంది, లిమిటెడ్ ప్రీమియం ప్లాన్ ఉంది, సింగిల్ ప్రీమియం ప్లాన్ ఉంది. రెగ్యులర్ ప్రీమియం అంటే మీరు ఎన్ని సంవత్సరాలు అయితే పాలసీ తీసుకుంటారో అన్ని సంవత్సరాల పాటు ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది. లిమిటెడ్ ప్రీమియం అంటే మీరు పాలసీ ఎక్కువ సంవత్సరాలు తీసుకోవచ్చు, కానీ లిమిటెడ్ తక్కువ సంవత్సరాలు మాత్రమే ప్రీమియం, ఇన్ని సంవత్సరాలు అంటూ మీరు చూస్ చేసుకునే అవకాశం ఉంది. సింగిల్ ప్రీమియం అంటే లంప్సమ్ ఒకేసారి పాలసీ తీసుకున్నప్పుడే ప్రీమియం చెల్లిస్తాము. పాలసీ కాల వ్యవధి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎంతైతే మెచ్యూరిటీ రిటర్న్స్ వస్తాయో అందిస్తారు. పాలసీ కాల వ్యవధిలో మీకు ఏమైనా జరిగినట్లయితే ఇన్సూరెన్స్ కవరేజ్ అమౌంట్ నామినీకి అందిస్తారు. అప్పటి వరకు వచ్చిన మీకు ఫండ్ వాల్యూ వస్తుంది కదా, ఎంతైతే కార్పస్ అవుద్దో పలానంతా ఫిక్స్డ్గా చెప్పలేము. ఎంత పర్సెంటేజ్ రిటర్న్ మార్కెట్ అనేది ఎక్కువ ఒకసారి హై ఉంటుంది, ఒకసారి తక్కువ ఉంటుంది, ఒక రిటర్న్స్ అనేవి హెవీగానే వస్తాయి. రిస్క్ కూడా అదేవిధంగా ఉండడం జరుగుతుంది. రెగ్యులర్ ప్రీమియం తీసుకునే వాళ్ళకి 12 నుంచి 30 సంవత్సరాల మధ్యలో పాలసీ కాల వ్యవధి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. లిమిటెడ్ ప్రీమియం అయితే 12 నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి 7 సంవత్సరాలు మాత్రం ప్రీమియం పేయింగ్ చేయించు. అదే 15 నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఎవరైతే పాలసీ తీసుకుంటారో వాళ్ళకి ప్రీమియం పేయింగ్ టర్ము 7 సంవత్సరాలు చెల్లించవచ్చు, 10 సంవత్సరాలు ఈ విధంగా చెల్లించే అవకాశం ఉంది. 20 నుంచి 30 సంవత్సరాలు ఎవరైతే పాలసీ తీసుకుంటారో ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12, 15 ఈ 4 ఆప్షన్లో మీకు నచ్చిన ఆప్షన్ చూస్ చేసుకొని దాన్ని బట్టి ప్రీమియం అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. సింగిల్ ప్రీమియం ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ పాలసీ టర్మ్ వచ్చేసి 5 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండడం అయితే జరుగుతుంది. రెగ్యులర్ ప్రీమియంకి అయితే 12 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. సింగిల్ ప్రీమియంకి 5 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండడం అయితే జరుగుతుంది. తక్కువ సంవత్సరాల ఏజే పాలసీ తీసుకునే అవకాశం ఉంది సింగిల్ ప్రీమియంకి. డెత్ బెనిఫిట్. పాలసీ కాల వ్యవధిలో పాలసీదారుని మరణిస్తే నామినీకి సమ్మెస్యూడ్ ఫండ్ వాల్యూ లేదా 105% ఆఫ్ ప్రీమియం ఇందులో ఏది ఎక్కువ ఉంటే అది ఇవ్వబడుతుంది. మీ యొక్క సమ్మెస్యూడ్ ఉంటుంది కదా, సమ్మెస్యూడ్ అమౌంట్ ఫండ్ వాల్యూ ఎంత అవుతుందో అప్పటివరకు వచ్చిన ఫండ్ వాల్యూ లేదా 105% ప్రీమియంలో 105% ఇందులో ఏది ఎక్కువ ఉంటే అది ఇస్తారు. మెచ్యూరిటీ బెనిఫిట్. పాలసీ మెచ్యూరిటీ తర్వాత ఫండ్ వాల్యూ మీకు లభిస్తుంది. అప్పటి వరకు మీకు వచ్చిన రిటర్న్స్ మీకు లభించడం అయితే జరుగుతుంది. ట్యాక్స్ బెనిఫిట్స్. ప్రీమియంపై సెక్షన్ 80C కింద 1,50,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. అలాగే మెచ్యూరిటీ మీద లేదా డెత్ బెనిఫిట్ వల్ల వచ్చిన అమౌంట్ పైన సెక్షన్ 10 ఆఫ్ 10D కింద ట్యాక్స్ ఎగ్జంప్షన్ అయితే ఉంది. ఫండ్ ఆప్షన్స్. ఇందులో 3 రకాల ఫండ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈక్విటీ ఒకటి, డెట్ ఒకటి, హైబ్రిడ్ ఫండ్లో పెట్టుబడి చేయవచ్చు. దీన్ని మరి మీరు మీ ఏజ్ బట్టి మీరు రిస్క్ తీసుకునే అవకాశం ఉంటుంది. తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళైతే ఎక్కువ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎవరైతే ఎక్కువ ఏజ్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారో వాళ్ళందరూ డెప్ట్ అంటే లైక్ గవర్నమెంట్ బాండ్స్ కానీ రిస్క్ తక్కువ ఉన్నటువంటి ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ఈక్విటీలు ఎవరైతే చేస్తారో వాళ్ళ రిస్క్ ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు రిటర్న్స్ కూడా ఎక్కువగా జనరేట్ చేస్తారు. లాక్-ఇన్ పీరియడ్. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలకు 5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఖచ్చితంగా 5 years పాటు మీరు ఇందులో అమౌంట్ అయితే ఉంచాల్సి అయితే ఉంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఉదాహరణతో. పాలసీ వివరాలు. వయసు వచ్చే 30 సంవత్సరాల వ్యక్తి 15 సంవత్సరాల పాటు పాలసీ తీసుకుని అనుకుందాం. సమ్మెస్యూడ్ 5 లక్షలు. సంవత్సరానికి ప్రీమియం 50,000 రూపాయలు. ఫండ్ ఎంపిక వచ్చేసి ఈక్విటీ ఫండ్ అనుకుందాం.
రిటర్న్స్ ఎక్కువగా సరాసరి 12% రిటర్న్ అనుకుందాం. ఎగ్జాంపుల్గా 12% అంటే ₹1 రిటర్న్ జనరేట్ చేస్తుంది. మెచ్యూరిటీ వద్ద ఆన్సర్ రిటర్న్ చూద్దాం ఒకసారి. మొత్తం ప్రీమియం ఎన్ని సంవత్సరాలు చెల్లిస్తారు? 15 సంవత్సరాలు కదా. రెగ్యులర్ ప్రీమియం తీసుకుంటే 50,000 సంవత్సరానికి అంటే 7.5 లక్షలు చెల్లిస్తారు. అంచనా ఫండ్ వాల్యూ వచ్చేసి 12% సిఏజీఆర్తో 18 లక్షల వరకు అవ్వడం అయితే జరుగుతుంది. మెచ్యూరిటీలో పొందిన 18 లక్షలు కూడా ట్యాక్స్ ఫ్రీ అయితే ఉండడం అయితే జరిగింది. మార్కెట్ పెర్ఫార్మెన్స్ అనేది ఫండ్ వాల్యూ మీద ఆధారపడుతుంది. మీరు తీసుకున్న ఫండ్, ఈక్విటీ ఫండ్ కానీ, డెప్ట్ ఫండ్ కానీ, హైబ్రిడ్ ఫండ్లు కానీ, మీరు తీసుకున్న ఫండ్ బట్టి మీకు రిటర్న్స్ అనేది జనరేట్ మారుతూ ఉంటుంది. ఒకసారి మీరు గమనించండి. ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ వెల్త్ బిల్డర్లో అడ్వాంటేజ్ అయితే డిసడ్వాంటేజ్. దీని యొక్క ప్రయోజనం ఒకసారి చూద్దాం. ఇందులో ఇన్సూరెన్స్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ కలిపి ఒకే ప్లాన్లో ఇస్తారు. ఈ ప్లాన్ తీసుకోవడం వల్ల మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా అందుతుంది, మీ ఇన్వెస్ట్మెంట్ కూడా అయిపోతుంది. రెండు ఒకే దాంట్లో అయిపోతాయి. మీకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ట్యాక్స్ బెనిఫిట్ వచ్చేసి సెక్షన్ 80C 10(10D) కింద లాభాలు ఉన్నాయి. సెక్షన్ 80C కింద మీరు పెట్టిన ప్రీమియంకి ట్యాక్స్ లేదు. 10(10D) కింద మీకు వచ్చిన మెచ్యూరిటీ కూడా ట్యాక్స్ లేదు. ఫండ్ స్విచ్ టాప్ అప్ వంటి ఫ్లెక్సిబిలిటీ ఉంది. అంటే ఫండ్ స్విచ్ అంటే ఫండ్స్ని మీరు చేంజ్ చేయొచ్చు. ఇందులో 11 రకాల ఫండ్స్ ఉన్నాయి. మీకు నచ్చిన ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం కూడా ఉంది. మీరు ఎప్పటికప్పుడు స్విచ్ చేసుకోవచ్చు, మార్పు చేసుకోవచ్చు. అంటే మీ వయసు ఆధారంగా మీరు అగ్రెసివ్గా వెళ్ళాలనుకుంటే ఈక్విటీ ఫండ్స్లో పెట్టండి. ఈక్విటీ కాదు నాకు వయసు ఎక్కువగా ఉంది, నాకు ఖచ్చితంగా రిటర్న్స్ రావాలి, అంతే ఎంత వచ్చినా పర్లేదు, ఫిక్స్డ్ రిటర్న్స్ కావాలి, డెప్ట్లో పెడితే మీకు కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది. ఈక్విటీలో పెడితే హై రిటర్న్స్ వస్తాయి, ఇక్కడ రిస్క్ హైగా ఉంటుంది. ఆ విధంగా మీరు చూస్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇందులో లోపల ఒకసారి చూద్దాం. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లో ఛార్జీలు ప్రీమియంలో 2 to 3% కట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఫండ్ స్విచ్ చేసుకుంటారు కదా, మీరు ఎంచుకునే ఫండ్ బట్టి దాన్ని బట్టి ఇందులో ఛార్జెస్ అయితే కట్ అవుతూ ఉంటాయి. మార్కెట్ రిస్క్ ఉంటుంది, అది మీరు చూడండి. ఫిక్స్డ్ రిటర్న్స్ అయితే ఖచ్చితంగా ఉండవు. ఎంత రిటర్న్స్ వస్తే ఎవరు అంచనా చేయలేవు. చాలా ఎక్కువగా రావచ్చు, ఒకసారి తక్కువగా కూడా రావచ్చు. 5 సంవత్సరాలు ఖచ్చితంగా లాక్ ఇన్ ఉంటుంది. కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు మీరు డబ్బు తీసాలనుకుంటే మాకు అమౌంట్ వచ్చింది, ఎక్కువ రిటర్న్స్ వచ్చి తీసిననుకుంటే అవ్వదు. 5 years పాటు ఖచ్చితంగా లాక్ ఇన్లో ఉంటుంది. దాని తర్వాత మీకు ఏమైనా గ్రోత్ ఎక్కువ ఉంటే తీసేసుకోవచ్చు. ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్. ఇది మంచి ఎంపిక కదా, ఒకసారి చూద్దాం. మీరు రిస్క్ తీసుకోగలిగితే మరియు దీర్ఘకాలిక పెట్టుబడికి సిద్ధంగా ఉంటే ఈ ప్లాన్ వచ్చేసి మంచి ఎంపిక. కనీసం 10 నుంచి 15 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ట్యాక్స్ సేవింగ్స్ కోసం మాత్రమే తీసుకుంటే ఇందులో ట్యాక్స్ బెనిఫిట్ ఉంది కదా, ట్యాక్స్ సేవింగ్ తీసుకోవాలనుకుంటే పీపీఎఫ్ వంటి ఈఎల్ఎస్ఎస్ వంటి స్కీమ్లు తీసుకోవచ్చు. ట్యాక్స్ కాదు, మీరు రిస్క్ తీసుకుంటాం, దాంతోపాటుగా మాకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంది, దాంతోపాటుగా మాకు ఇన్సూరెన్స్ ఉంది. అటువంటి సందర్భంలో మాకు కావాలనుకుంటే ఇది ఒక బెస్ట్ ఎంపిక అని చెప్పవచ్చు స్మార్ట్ వెల్త్ బిల్డర్ అనేది. ఫైనల్ వెర్డిక్ట్ వచ్చేసి మీరు మార్కెట్ లింక్డ్ రిటర్న్స్తో పాటు ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలనుకుంటే ఈ ప్లాన్ పరిగణించదగినదే. కానీ ఛార్జీలు మరియు రిస్క్ గురించి తెలుసుకున్న తర్వాతే ఈ పాలసీని అయితే తీసుకోవడం మంచిది. ఫైనల్ కంక్లూజన్ చూద్దాం. ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ వెల్త్ బిల్డర్ మీకు ఒక ఇన్సూరెన్స్ మరియు పెట్టుబడి రెండూ కావాలంటే మంచి ఎంపిక. కానీ ముందు ప్లాన్ ఫీచర్సు, ఛార్జీలు మరియు మీ ఫైనాన్షియల్ గోల్స్ను ఒకసారి సరిచూసుకొని అయితే ఈ పాలసీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతే ఫ్రెండ్స్, మరొక సరికొత్త అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తున్నాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.